ధ్యానయోగం ధారణా మార్గం. శరీరం పుట్టినప్పుడే మనస్సు పుట్టింది. పసితనంలోని మనస్సు పరిశుద్ధంగా ఉండుటచే ఆనందం లభించింది. పుట్టిన సమయం నుండి శరీర అవసరాలకే మనస్సును అలవాటు చేశారు. సహజమైన ఆత్మానందాన్ని మరచిపోయారు. మనస్సుకు ఏది అలవాటు చేస్తే దానినే గట్టిగా పట్టుకుంటుంది. ప్రాణం పోయే వరకే కాదు, పోయిన తరువాత కూడా వదిలిపెట్టదు. పసిపిల్లలకు ఆకలి దప్పులు, నిద్రాభయాలు, నిత్యకృత్యాలు ఒకటి తరువాత ఒకటి బాగా అలవాటు చేయుట జరిగింది. శరీరానికి సంబంధించిన అలవాట్లనే మనస్సు గట్టిగా వదలకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయిస్తుంది. బుద్ధి తెలుస్తున్న సమయంలో లౌకిక సంబంధాలను బంధాలుగా అలవాటు చేయడమైంది. పిల్లలు చెడు అలవాట్లు బారిన పడకుండా ఉండాలని మంచి అలవాట్లను అంటగట్టడమైంది. అలవాట్లు ఏవి అయినా పొరపాటే. జీవితాంతం వాటిని మనస్సు ఎట్టి పరిస్థితుల్లో వదలదు. వీటన్నిటితో పాటు కుటుంబ పోషణ, రక్షణల భారంతో తలామునకలై ఉంది. పెద్దలు అలవాటు చేసినవి కొన్ని, తనంతట తానుగా చేసుకున్నవి మరిన్ని. బంధాలు కూడా ఇదే విధంగా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కానీ చిన్నతనంలో అలవాటు చేయవలసిన ఆత్మానంద ధారణను అలవాటు చేయకపోవడం వల్ల పిల్లలతో పాటు పెద్దలే కాదు, సమాజమంతా సమస్యలు ఎదుర్కోవలసిన వస్తుంది. ప్రస్తుత కాలంలో ఆత్మానంద ధారణ అందరికీ అత్యంత ఆవశ్యకమైంది. అందరి ప్రయత్నం ఆత్మానందం కోసమే జరగాలి. అందరి దృష్టి ఆత్మానందం పైనే ఉండాలి. ధ్యానప్రస్థం.